టీవీ29 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేను సైనికుడిని అంటూ కేంద్రానికి రాహుల్ గాంధీ డిమాండ్. 6 గ్యారెంటీలకు వైఎస్ పూర్తి సీఎం రేవంత్ రెడ్డి. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ గట్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి కార్యక్రమం. ఉచిత ఇసుక పాలసీలపై జీవో విడుదల. కాంగ్రెస్ ఎంపీ విపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం మణిపూర్కు వెళ్లడానికి ముందు అస్సోంలోని కాచార్ జిల్లాలో వరద బాధితుల్ని కలుసుకున్నారు. పులేర్థాల్ వద్ద వరద సహాయక శిబిరాన్ని సందర్శించి బాధితులకు తన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పార్లమెంట్లో మీ ప్రతినిధి అంటూ తన నిబంధనలు నొక్కి చెప్పారు. వరదలతో దెబ్బతిన్న రాష్ట్రానికి సమగ్ర సహాయాన్ని త్వరగా అందించాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు గాంధీ భవన్లో ఘనంగా జరిగాయి. వైఎస్ చిత్రపటానికి టీ కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, కేవీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో సంక్షేమాన్ని గుర్తు చేసేది వైఎస్ఆర్ పాలనని, వైఎస్ ముద్ర పేద ప్రజల గుండెల్లో బలంగా ఉందని, 6 గ్యారెంటీలకు వైఎస్ఆర్ స్ఫూర్తి అన్నారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ గట్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి కార్యక్రమం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ గట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, పలువురు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఘనంగా నివాళులర్పించారు. ఏపీలో ఉచిత ఇసుక పాలసీపై జీవో వచ్చేసింది. ఉచిత ఇసుక జీవోను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం విడుదల చేసింది. పాత ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. 2024 ఇసుక విధానం రూపకల్పన వరకు సరఫరాకు మార్గదర్శకాలు జారీ చేసింది. 2019లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. కొత్త ఇసుక విధానాన్ని తెచ్చే వరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి వరకు వినియోగదారుడికి ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో నంబర్ 43ను జారీ చేసింది. వినియోగదారుడు ఎత్తుడు, దించుడు కూలీతో ఇతర చట్టబద్ధమైన పనులు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. తెలంగాణలో డిమాండ్లను చంద్రబాబు అంగీకరించాడా? ఆంధ్రకి అన్యాయం చేసిన చంద్రబాబుది. తన కేసులకు భయపడి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్ను వదిలేసి ఆంధ్రాకి పారిపోయేటంటూ అంబటి రాంబాబు, మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చాలా మంది మాట్లాడారు. ప్రధానంగా ఈ సమావేశం జరగవలసినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది అనే దాని మీద ఒక వివరణ ఇవ్వలేకపోయారు. ఇంకొక అంశం ఏమిటంటే, ఈ సమావేశానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన బృందంతో కలిసి వెళ్లే ముందు అనేకమైనటువంటి లీకులు తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది కొన్ని అంశాలు అనేది అన్ని మీడియా ఛానల్లో విపరీతంగా ప్రచారమైంది. ఇప్పుడు కూడా ప్రచారం అవుతా ఉన్నది. ఈ ప్రచారం అవుతున్నటువంటి అంశాల మీద సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు, తెలంగాణ మంత్రులు, ఆంధ్ర రాష్ట్ర మంత్రులు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మీడియా ప్రతినిధులు ఇదే ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానం చెప్పుకోకుండా దాటవేశారు. ఇది మరింత అనుమానాలకు తావు చూస్తున్నటువంటి అంశం. అసలు జనరల్గా 2 ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు అంటే ఆ 2 ముఖ్యమంత్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారని అందరూ ఎదురు చూశారు. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి మీటింగ్ జరిగింది కాబట్టి వారిద్దరూ ఉమ్మడిగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తారని అందరూ ఎదురు చూశారు. వాళ్ళు రాలేదు. మంత్రివర్గ సభ్యులు ఇచ్చారు. వారు కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పుకోకుండా ఏదో 2 మాటలు అట్లా మాట్లాడి ముక్తసరిగా మాట్లాడి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది
చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. రాష్ట్రంలో అనేక మంది కూడా ఇదే విధంగా భావిస్తున్నారనేది మా అభిప్రాయం. ఎందుకనంటే రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విభజన జరిగినప్పుడు ఏపీకి మన రాష్ట్రానికి అనేకమైనటువంటి సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయని, దానివల్ల మనకు తీవ్రమైన నష్టం జరుగుతుందనేటువంటి అభిప్రాయం ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. రాష్ట్రం విడిపోయినప్పుడు మొదటిగా ముఖ్యమంత్రి అయింది నారా చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు. 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేటటువంటి వెసులుబాటును ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు చట్టంలో పెట్టారు. ఎందుకనంటే రాజధాని లేని రాష్ట్రం కాబట్టి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసుకొని అప్పుడు హైదరాబాద్ నుంచి తరలి వెళ్ళిపోతారు అనేటువంటి భావనతో ఆ ప్రొవిజన్ పెట్టారు. ఆ అవకాశాన్ని మనకిచ్చారు విడిపోయినటువంటి రాష్ట్రంగా. నేను అడుగుతా ఉన్నా, అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోయాం? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఎందుకు? పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో టిట్కో గృహాల సముదాయ కాలనీలో రాష్ట్ర జనవల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి శ్రమదానం చేశారు. ప్రజలు సంచరించడానికి వీలు లేకుండా కాలనీలో అడవిలా పెరిగిన చెట్టు మట్టి గుట్టలను తొలగించారు. మంత్రి రామానాయుడు స్వయంగా పారా పలుగు మట్టి పనులు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో గృహాలను 90% పూర్తి చేసి వైకాపా ప్రభుత్వం 5 ఏళ్లలో అరబస్తా సిమెంటు రూపాయి పని చేయలేదని విమర్శించారు. ఎన్నికల నాటికి 90% ఆ రోజు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ఒక్క అర్బస్తా సిమెంట్ గాని ఒక్క రూపాయి గాని పెట్టకుండా ఆ పేదల మీద ఆ మహిళల మీద కక్ష సాధించడానికి నిదర్శనం ఈ రోజు ఏదైతే ఎన్టీఆర్ టిట్కోయిల్లో పెద్ద మాదిరిగా ఒక చెట్టడవిల మాదిరిగా పెరిగిపోయిన వృక్షాలతో నిండి పాములు పుట్టలతోటి ఏదైతే కట్టినటువంటి కట్టడాలు బిల్డింగులు కూడా మరి చెదలు పట్టినటువంటి స్థితికి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో తీసుకొచ్చాడని అంటే పేదల మీద కనికరం లేనిటువంటి మానవత్వం లేనిటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ఉండడానికి అర్హుడు కాదు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఎంతో కష్టపడి శ్రమించి మేము 2 సంవత్సరాల్లో 90% పూర్తి చేశాం. మరి ఈవేళ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి దీని మీద ఖర్చు పెట్టకపోగా మేము కట్టినటువంటి ఇళ్లను సైతం బ్యాంకులకి తాకట్టు పెట్టి ఒక్కొక్కరి నెత్తి మీద 3,80,000 ఈ రోజు వడ్డీతో కలుపుకుంటే 8-10 లక్షల రూపాయల చొప్పున నా పాలకొల్లు నియోజకవర్గంలోనే మేము కట్టినటువంటి ఈ ఎన్టీఆర్ టిట్కోయిళ్ల మీద 180 కోట్ల రూపాయలు ఈవేళ ఆయన తనఖా పెట్టి ఆయన అకౌంట్ లోకి తరలించుకున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే దగ్గర 7-8 వేల కోట్ల రూపాయలు ఎన్టీఆర్ టిట్కోయిలను తాకట్టు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి లోటుపాట్లు అన్ని సరిచేసుకుంటూ పార్టీ మూలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం. ప్రజల పక్షాన పోరాటానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు సిద్ధమని సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తెలిపారు. మళ్లీ 10 ఏళ్ల వెనక్కు తీసుకెళ్లే ప్రక్రియ చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు. దాన్ని నిలవరించాలి, ఎదుర్కోవాలి, నిలబెట్టాలి. మనం ఇవి కాక గత 5 ఏళ్లలో మన వైపు నుంచి జరిగిన వాటి లోటుపాట్లు కూడా సరిదిద్దుకోవాలి. ఎక్కడెక్కడ మనం ఎక్కడ సరిగా వ్యవహరించలేదో లేదా దృష్టి పెట్టాల్సిన చోట పెట్టలేదో వాటిని సరిదిద్దుకోవాలి. ఇవి కరెక్షన్స్ చేసుకుంటూ కూడా ముందుకు పోవాల్సిన సమయంలో ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వచ్చింది. ఆయన మనకు స్ఫూర్తే కాదు, మనకు మార్గదర్శే కాదు, ఏ రకంగా అడుగులు వేయాలనో కూడా చెప్పగలిగిన ఇది కాబట్టి ఆయన నుంచి మనం నేర్చుకునే పాఠాలు, అలాగే ఆ దీక్ష ఏదైతే ఆ పట్టుదల ఉందో, ఎన్ని దెబ్బలు తగిలిన నిలబడడం, దాంట్లోనే రాటు తేలడం అనేది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అలవాటైందో తండ్రి నుంచి, మనమందరం కూడా అదే అడుగు జాడల్లో కలిసికట్టుగా ఉండాలి. ముందు అందరం కలిసికట్టుగా ఉండే అడుగులేస్తే ఆ తర్వాత ప్రజలకు అండగా ఉండగలం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోగలం. మళ్లీ ఆ పునర్వైభవం ఏదైతే ఉందో రాష్ట్రానికి కానీ అది తీసుకొచ్చే దిశగా 4 రోజులే కాబట్టి మనం ఇప్పుడే విపరీతంగా ఇది చేయాల్సిన అవసరం లేదు. వాళ్లే తవ్వుకుంటున్నారు, మొదలు పెట్టారు.
లక్షణంగా ప్రజల అధికారంలోకి ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలని ఆలోచించకుండా ఎట్లా పక్కదారి మళ్లించాలో ప్రజల చూపు మళ్లించి ఇటువైపు ఇంకా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీదనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనో అది అటాక్స్ చేయడం ద్వారానో ఇంకో ద్వారానో ప్రజల దృష్టి మళ్లించాలనో తాను అమలు చేయాల్సిన హామీల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. అది సాగనివ్వకూడదు. మనమంతా కలిసికట్టుగా అడుగులు ముందుకు వేయాలి. ఎవ్వరూ డీలా పడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న కరెక్షన్స్ మనం చేసుకోవాల్సినవి అవి కూడా జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి ఫర్ ది పీరియడ్. అండ్ మళ్లీ పాత పునర్వైభవం వస్తుంది. రాష్ట్రానికి ఏ నష్టం జరిగినా మనం ఊరుకోమనేవి ఇది కూడా మనం తీసుకెళ్లాలి. అండ్ ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడే పార్టీగా మరోసారి పునరంకితం అవుతామని మనం అందరం కూడా శపథం చేయాల్సి ఉంది. ఈ సందర్భంగా ఈరోజు ఇంతకంటే మంచి రోజు కూడా మనకు రాజశేఖర రెడ్డి గారి జయంతికి మించింది లేదు. మనం అందరం కలవడానికి, కలిసి అడుగులు వేయడానికి, అదే దీక్ష పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడడానికి, పార్టీని ముందు నడపడానికి అని చెప్తూ మరోసారి అందరికీ రాజశేఖర రెడ్డి గారి జయంతి 75వ జయంతి ప్రత్యేకత ఉన్న రీత్యా 75వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ విఫలమైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వాణిజ్య విభాగం అధ్యక్షులు మురళీకృష్ణపై దాడి చేయడం హేయం. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ బానిస సంఖ్యలో ఉంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదా లోటస్ ల్యాండ్ మార్కు వద్ద ఏసీపీ కార్యాలయం ప్రాంతం ముందే ఈ ఘటన జరిగింది. పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేదు. ఎమ్మెల్యే బోండా ఉమా అనుచరులతో పాల్పడుతున్నాడు. సెంట్రల్లో సుమారు 35 మందిపై దాడులు జరిగాయి. ఎమ్మెల్యే బోండా ఉమా మర్యాదగా దాడులు ఆపాలని తెలిపారు. దుర్మార్గంగా వచ్చి షటిల్ ఆడుకొని ఇంటికి వెళ్లే గ్యాప్ లో దాదాపు అంతా కూడా ఇల్లుండే ఏరియా, లోటస్ అనేది గేటెడ్ కాంపౌండ్ లో ఇల్లుండే ఏరియా. ఆ ఏరియాలో ఉదయం 8:30 గంటలకే దాడి చేయడం అంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? అసలుకి లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉందా లేదా? ఇక్కడ పక్కనే సౌత్ ఏసీపీ ఆఫీస్ కూడా, ఇతని మీద దాడి జరిగిన ప్రదేశం పక్కనే విజయవాడ సౌత్ ఏసీపీ ఆఫీసు. అంటే పోలీసు ఏసీపీ ఆఫీస్ పక్కనే దాడులు జరుగుతుంటే అసలు పోలీసు వ్యవస్థ ఉందా లేదా? ఇక్కడ పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా? దాదాపు ఇప్పటికే మేము సిపి గారికి పలుమార్లు చెప్పడం జరిగింది. అనేక ఘటనల మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ దాడులు ఆగట్లేదు. ఈ దాడుల్ని ఆపుతారా ఆపరా పోలీస్ డిపార్ట్మెంట్? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఈ కూటమి నేతలంతా కలిసి వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్ని ఏ ఒక్కరు కూడా, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆపే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న మా కార్పొరేటర్ భర్త మైలవరం దుర్గారావు చెరువు సెంటర్లో నడి రోడ్డు మీద సుత్తి పెట్టి కొడితే కనీసం పోలీసుల నుంచి సరైన స్పందన లేదు. మేము ఆల్రెడీ ఇప్పటికీ గవర్నర్ గారు కంప్లైంట్ ఇచ్చున్నాం, అదేవిధంగా సిపి కంప్లైంట్ ఇచ్చున్నాం, అదేవిధంగా రాష్ట్రపతి గారికి ఇచ్చాము. ఈ రాష్ట్రంలో అసలుకి లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది అర్థం కాని పరిస్థితి. హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. ఎయిర్పోర్ట్లో రఘురామకృష్ణరాజును చూసి వైసీపీ కార్యకర్తలు జై జగన్ జై జై జగన్ అని నినాదాలు చేశారు. ఎయిర్పోర్ట్లో ఉన్న జగన్ అభిమానులు రఘురామకృష్ణరాజు రాగానే జై జగన్ నినాదాలతో రఘురామకృష్ణరాజును హేళన చేసిన వైసీపీ కార్యకర్తలు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి భీమవరం బయలుదేరారు రఘురామకృష్ణరాజు. రెగ్యులర్ నేను సైనికుడిని అంటూ కేంద్రానికి రాహుల్ గాంధీ డిమాండ్. 6 గ్యారెంటీలకు వయస్ఫూర్తి సీఎం రేవంత్ రెడ్డి. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘట్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి కార్యక్రమం.
ఉచిత ఇసుక పాలసీలపై జీవో విడుదల. T29 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి T29 న్యూస్.